హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో ఈరోజు జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో నాకు సుమన్ గారు టాస్క్ గెలిచి రీతుని నామినేట్ చేస్తారనమాట. నాకు అస్సలు ఆ నామినేషన్ నచ్చలేదండి. నిజంగా చెప్పాలంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయిందనమాట. అంటే ఆయన రీతుకు చెప్పిన రీజన్స్ అన్నీ ఫాల్తూ రీజన్స్. ఆల్రెడీ ప్రోమో వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే రీతుతో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎగ్ విషయంలో నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఎగ్ విషయం తను మాట్లాడలేదండి, తనకు అసలు సంబంధమే లేదు. భరణి గారిని వచ్చి అన్న మేము మీ టీము, మీరు మాకు కూడా ఎందుకు చెప్పలేదు అని అయితే అడుగుతుంది. యాజ్ ఎ టీమ్ మెంబర్గా తను అది అడగడంలో తప్పు కాదు అనేది నా పాయింట్. రీతు కూడా అదే పాయింట్ పెడుతుంది. రెండు ఎక్కడ చెప్పడం అనే దాని గురించి రీతు చెప్పలేదు అని టీం వాళ్ళే ఒప్పుకుంటారు. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి, డీమన్ విషయంలో ఆల్రెడీ తను ఒక నామినేషన్ లాస్ట్ వీక్ స్వాప్ వద్దు, నా తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తూ తీసుకుంటున్నాను అని అంటది. సో ఒకే రీజన్తో మళ్ళీ నామినేట్ చేయడం తప్పు కదండి. రెండోది, వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇంకా వేరే ఎవరూ లేరు, నువ్వు స్ట్రాంగ్. రాము కూడా చెప్తాడు, రాము కూడా ఫాల్తు రీజన్ అనిపించింది. వేరే ఎవరూ లేరు మాకు, మేము మీ టీంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని చేయలేము అని అన్నారు. శ్రీజ ఏదైతే పాయింట్ చెప్పి నిన్న దివ్యాకి ఇవ్వలేదో, ఏదైతే పాయింట్ చెప్పి దివ్యాకి ఇవ్వకుండా సుమన్కి శ్రీజ ఫేవర్ చేసిందో, అదే పాయింట్ని సుమన్ ఎందుకు చెప్పలేకపోయాడు? మరి నిన్న శ్రీజ దివ్య గురించి చెప్పింది తప్పైతే సుమన్ అసలు ఆ స్టిక్ ఎందుకు తీసుకోవాలి? అంటే శ్రీజ ఒక పాయింట్ చెప్పింది, మీరు బయట చూసి వచ్చే అడ్వాంటేజ్ తీసుకున్నారు, సో మీరు ఒకసారి నామినేషన్లో ఉంటే మీకు ఆ ప్రెషర్ తెలుస్తుంది కాబట్టి మీ గేమ్ ఏంటో మాకు కూడా తెలుస్తుంది అంది. ఇట్స్ ఫేర్ ఇనఫ్ బికాస్ షీ రియలీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ అనమాట. అందులో తప్పే ఉంది అనేది నాకు అనిపించింది. సో ఆ పాయింట్ చెప్పి సుమన్కి నిన్న అమ్మాయి ఇస్తుంది. మరి నిన్న శ్రీజ చేసింది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు నామినేషన్లో సుమన్ కూడా అదే చేయాలి కదా. మరి ఈరోజు అది రాంగ్, ఆ అమ్మాయి నిన్నగాక మొన్న వచ్చి ఆ అమ్మాయిని మేము నామినేట్ చేయకూడదు అనుకున్నప్పుడు అదే పాయింట్ మీద నిన్న సుమన్ ఎలా ఆ వుడెన్ స్టిక్ తీసుకుని తను ఈరోజు నామినేషన్కి స్టార్ తెచ్చుకుంటాడండి. అది తప్పు కదా. సో సుమన్ గారు మాట్లాడింది చాలా తప్పు. అండ్ అన్న అని రీతు మాట్లాడుతూనే ఉంటుంది. ప్రతిసారి తను బ్యాక్ స్టాప్ చేస్తారు రీతుని అని నాకు అనిపిస్తుంది. అండ్ అలానే భరణి గారికి తనూజాకి ఒక చెంచాగా ఆయన ఉంటున్నాడు అనిపిస్తుంది. రాము కానీ సుమన్ కానీ వాళ్లకు లేని నొప్పి ఈయనకెందుకు అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళ పెయిన్ని ఈయనగా తీసుకొని తానా అంటే తందానా అన్నట్టు ఆ అమ్మాయిని నామినేట్ చేయడం నాకు వెరీ అన్ఫేర్ అనిపించిందండి. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.